హాయ్ బ్రో. అయితే మగాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్న హనీమూన్ మర్డర్ ఇదవక ముందే మళ్ళా కొత్త మర్డర్, అత్త కూతురు తల్లి కూతురు ఇద్దరు కలిపి భర్తను చంపేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే మళ్ళా వేరే వాళ్ళు చేయడానికి భయపడతారు బ్రో? ఇలా ఉరేయాలి పంజాగుట్ట సెంటర్ లో ఇట్లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తారు, ఇంకోళ్ళు భయపడతారు. ఇలా కుటుంబంలో ఒక మగ మనిషి ఉంటే ఎంత ధైర్యం ఉంటది. ఇలా ఎడ్డోడ గుడ్డోడ మగ మనిషి ఉంటే ఇలా కుటుంబానికి ఎంత ధైర్యం ధీమా ఉంటది. అలాంటి మగ వ్యక్తుల్ని మీ వ్యక్తిగత స్వలాభం కోసం మీరు అందరి ఇట్లా మర్డర్ చేయడం సరికాదు. ఇది చట్టం దీనిపైన కంపల్సరీ వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళు అవగాహన లోపించి చేస్తురా, మరి అవగాహన నుండి చేస్తున్నారు అర్థమైతలేదు. మరి మా ఇంటి మనిషిని చంపితే మాకు ఏం కాదు అనుకోని చేస్తురేమో మరి నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాళ్ళని పంజాగుట్ట ఫ్లైఓవర్ కాడ కట్టేసి ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కి విన్నపిస్తున్నా. బతికే హక్కు ఉందంటారు? లేదు అసలు. ఒక మనిషిని చంపినప్పుడు అన్యాయంగా సరే వాడు తప్పు చేసిండు అంటే అది వేరే విషయం. మీరు తప్పు లేదు వాడిని చంపేయడం ఏందండి, అమాయకుని చంపేయడం ఏంది? తప్పులు మీరు చేస్తారు, చంపుడు వాడిని. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అనిపిస్తుంది. గవర్నమెంట్, తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు వీటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని ఇంకొకసారి అలాంటి వాళ్ళు ఇతరులు ఇవ్వాలని భయపడాలా, అమ్మో మేము ఇట్లా ఇట్లా చేసిరట అని చెప్పేసి నడి రోడ్డు పైన కూడా వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నా. నిన్న కాకపోయినా సర్వేయర్ విషయంలో తండ్రి లేడు, ఇద్దరు ఆడపిల్లని ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నాడంట. అలాంటి వాళ్ళని కూడా చంపేసినారంటే ఎలా చూడొచ్చు? ఎంత దారుణం అండి. వాడు ఒక మంచి మనసుతో ఆలోచించి పాపము చేసుకుందాము, తండ్రి లేడు గరీబులు అని చెప్పి చేసుకుందామని పెళ్లి చేసుకుంటే వాడిని ఇట్లా చంపడం ఇంతవరకు న్యాయం అండి. అంటే ఒక మంచి జీవితాన్ని ఇస్తామన్నా చంపేయడం ఎంతవరకు కరెక్ట్? ఏ విధంగా నీకు ఇష్టం లేకుండా నువ్వు విడాకులు ఇవ్వు, ఇష్టం లేకుండా ఉండను, నీ ఇష్టం లేకుండా నీ సంసారం చేసుకో అని చెప్పేసి వదిలేండి. ఎందుకంటే కోర్టులో కూడా ఇప్పుడు విడాకుల కింద తొందరగా విడాకులు ఇస్తున్నాయి, ఇట్లాంటి జరుగుతున్నాయని. అలాగని ఒక ఎదుటి వరకు ప్రాణాధించడానికి ఎక్కడండి? ప్రభుత్వాలు ఆడవాళ్ళకు చెప్పాలి, మీరు ఇట్లా అయితే మీకు కూడా శిక్షలు ఉంటాయి. ఒక ఉద్దేశం ఉన్నారండి ఆడవాళ్ళు. మేము ఏడికైనా మా ఆడవాళ్ళైనా పోలీసులకి ఏడికైనా మాది ఆడవాళ్ళు నడితే మొగోని నడవాలి ఇండివిజువల్ ఉన్నారు కాబట్టి చట్టాలు అందరికి సమానమే, మొగోనికైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా కూడా. ఆ మొగోడు తప్పు చేసిన కాబట్టి కూడా ఆడవాళ్ళకి బలంగా ఉంది. ఆడవాళ్ళు తప్పు అయితే మీ పైన కూడా కఠినమైన చర్యలు మిమ్మల్ని కూడా ఉరిదిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే ఈ మధ్యన సుప్రీం కోర్టులో కూడా కొన్ని కేసుల్లో వేరే వాళ్ళతో తిరిగితే తప్పు లేదు అని తీర్పులు ఇస్తున్నారు. ఆ తీర్పు ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, నీకు నచ్చాక నీ మనసుకు నచ్చలేదంటే తిరిగినా ఓకే, కానీ తిరగకుండా ఒకరికి నచ్చినా వాంతనే ఉండు లైఫ్ టైము, వాంతనే ఉండు. వీళ్ళు విడాకులు ఇచ్చేసి వాంతనే ఉండు తప్ప కానీ వీటితో ఉండి వీడు సంపాదించే డబ్బులు కావాలి, వాళ్ళకి తిండి కావాలి, అన్ని కావాలి. వాళ్ళతోనేమో జల్సాలు ఎంజాయ్ కావాలి మీకు. అంటే ఎంజాయ్ ఒకంతోని డబ్బు ఒకంది. అంటే అంత దారుణమా? నీకు నచ్చిన ఉంటే వానెంబడి ఉండి వాంతనే ఉండిపో, వీళ్ళు వదిలేసి వాడు వేరే పెళ్లి చేసుకుంటాడు. వాడు మొగోడు అయినప్పుడు వేరే నువ్వు ఆడవాని అయినప్పుడు ఇంత చేసుకుంటున్నావు ఓకే. నీవు ఆడవానికి ఎంత తక్కువ ఉందో ఈ సమాజంలో మొగలు కూడా అంత తక్కువ ఉంటుంది. చట్టం కూడా ఇద్దరు సమానమే. ఎవరికి ఆడవాళ్ళకి ఎక్కువ మొగలకు తక్కువ అని ఏముండదు. వాళ్ళు చేసుకుంటారు కాబట్టి కంపల్సరీ నువ్వు ఎట్లా చేసినావు వాళ్ళు కూడా ఆ విధంగా ఉంటారు కాబట్టి కంపల్సరీ ఇట్లా ఈ విధంగా చేసుకుంటే కరెక్ట్ కాదు.